చాలామంది ఏఐ కార్టూన్ వీడియోస్ జనరేట్ చేసి చాలా అయితే సంపాదిస్తున్నారు. ఒకవేళ మీరు అవుట్‌పుట్ చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక ఛానెల్ క్రియేట్ చేశాను. 'ఎన్ స్టోరీస్ తెలుగు' అని చెప్పి సెర్చ్ చేస్తే యూట్యూబ్‌లో మన ఛానెల్ అయితే వచ్చిద్ది. అందులో అయితే మీరు అవుట్‌పుట్ అయితే చెక్ చేయొచ్చు. ఆ విధంగా అయితే జనరేట్ చేసి చాలా అయితే సంపాదించొచ్చు. నేను స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నా కాబట్టి అది ఇంకా గ్రో అవ్వలేదు. సో, కొంచెం టైం వస్తే అది కూడా గ్రో అయిద్ది. ఎందుకంటే ఈ కార్టూన్ వీడియోస్ చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఏఐతో అయితే కొంచెం రియలిస్టిక్‌గా కొంచెం అందంగా అయితే ఉంటున్నాయి కాబట్టి, ఈ కార్టూన్ వీడియోస్‌కైతే మంచి పాపులారిటీ అయితే ఉంది. సో, ఈ వీడియోలో వచ్చేసి ఫుల్‌గా అసల కార్టూన్ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి, మన స్టోరీ ఎలా జేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అసల, నేను ఫేస్ చేసిన ఏ ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్ ఇవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. సో, ఇప్పుడు అవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటని జెప్పి కంప్యూటర్ స్కిల్ అయితే చూసేద్దాం. ఇవన్నీ కూడా మొబైల్‌లో కూడా జేసుకోవచ్చు. నేనైతే ఫ్లెక్సిబిలిటీ కోసం అయితే కంప్యూటర్ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. ఓకే గైస్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక స్టోరీ అయితే కావాలనమాట. స్టోరీ మీరు చాట్‌జీపీటీని అడిగినా సరే ఇస్తుంది. బట్ లేదంటే మనకి ఇక్కడ మోరల్ స్టోరీస్ అని ఇలా ఉండదు కదా! సో, ఇలా ఏదైనా తీసుకొని ఇట్లా గూగుల్ లెన్స్‌లో ఏసినా సరే మనకి టెక్స్ట్ అయితే కాపీ అవుతుంది కావాలంటే. సో, మొబైల్‌లోనే చేయొచ్చు మీరు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇట్లా టెక్స్ట్ అయితే కాపీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకొని, సో, ఇలా అయితే చేసుకొని మనమైతే ఇక్కడ ఇచ్చి కన్వర్ట్ టు ఇంగ్లీష్ అని కొడితే ఇంగ్లీష్‌లో అయితే వస్తుందనమాట. సో, నేను సపోజ్ ఒక స్టోరీ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇది చాట్‌జీపీటీని అడుగుతున్నా. గివ్ మీ ఏ స్టోరీ, షార్ట్ స్టోరీ అని అడిగాను. సో, ఇది జనరేట్ చేస్తుంది ఒక స్టోరీనైతే. సో, ఈ విధంగా అయితే స్టోరీ అయితే జనరేట్ చేసింది. ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ స్టోరీ ఉంటే దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఐ వాంట్ క్యారెక్టర్ డీటెయిల్స్ అని జెప్పి ఇచ్చింగాల్నే ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వస్తుందనమాట. ఇప్పుడు ఈ స్టోరీలో ఇదొక క్యారెక్టర్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ ద ఓల్డ్ మ్యాన్ అయితే ఉన్నారనమాట. సో, ఈ స్టోరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి మనకి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే గాని మీరైతే క్లారిఫై చేసుకోండి కామెంట్ బాక్స్‌లో అడిగి. సో, ఈ ఇద్దరు క్యారెక్టర్స్ అయితే మనకున్నాయనమాట. సో, మీరేం చేస్తారంటే వాటిలోకొచ్చి నేనైతే కంట్రోల్ అని కొట్టి ఒక నో డాక్యుమెంట్ అంటే క్యారెక్టర్ డీటెయిల్స్ తీసుకొని, సో, ఇవైతే వచ్చినాయి కదా! సో, నేమ్ అయితే తీసుకొని ఇక్కడికొచ్చి పేస్ట్ చేసి మనకైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా! ఈ మొత్తం కాపీ చేసుకుంటా నేను. సో, ఇలా అయినా చేయొచ్చు. ప్లస్ ఇలా ఇచ్చిన తర్వాత మీరైతే దేనికైతే సెపరేట్‌గా ఇవన్నీ లేకుండా ఇట్లా పెట్టుకొని ఇట్లా కామా పెడితే మనకు సెపరేట్‌గా అంటే ఏజ్ ఒకటి, అపియరెన్స్ ఎలా ఉంది, ఏంటని మొత్తం డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఈ విధంగా అయితే మనం సెపరేట్‌గా అయితే పెట్టుకోవచ్చు. లేదంటే నేనైతే ఇలాగే వదిలేస్తాను. సో, చూడండి ఇలా వదిలేసి ఇవైతే తీసేస్తున్నా. సో, ఇవేంటంటే మనకి చాట్‌జీపీటీలో వచ్చినట్టు ఇట్లా డాట్స్ వస్తాయి కదా! సో, దానికి సంబంధించి. సో, ఇంకొకటి ద ఓల్డ్ మ్యాన్. సో, ఇది కూడా ఎక్కడైతే క్యారెక్టర్ డీటెయిల్‌గా అయితే పెట్టుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సంబంధించిన క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. అరేంజ్‌మెంట్ అయితే నీట్‌గా ఉంటే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎలా ఏంటి, ఎలా చేసుకోవాలి ఏంటని. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇవైతే తీసేస్తాను. ఓకే. ఇలా అయితే మనమైతే క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే తీసుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం దాన్ని సీన్స్ అయితే జనరేట్ చేయించాలి. ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ ప్రాంప్ట్ అయితే ఈ ప్రాంప్ట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే కాపీ చేసుకొని మీ చాట్‌జీపీటీకొచ్చి ఇలా సో, ఐ యామ్ క్రియేటింగ్ యానిమేటెడ్ స్టోరీ. సో, ఈ స్టోరీని అయితే కాపీ చేసుకుంటున్నా. సో, ఇది రీసెంట్‌లో ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే మీరు ఒక వర్డ్ డాక్యుమెంట్‌లో అయితే సేవ్ చేసుకోండి. స్టోరీ అని చెప్పి ఇదైతే మొత్తం తీసేసి స్టోరీ అయితే పేస్ట్ చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ స్టైల్ అని ఉంటుంది లాస్ట్‌లో. ఇక్కడ 3డీ పిక్చర్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. 3డీ పిక్చర్ అనైతే ఇవ్వాలి. ఇచ్చి ఎంటర్ కొట్టండి. మీకైతే ప్రతి సీన్స్ అంటే కీ సీన్స్ అయితే వస్తాయన్నమాట. సో, దానికి సంబంధించిన సీను, నరేషను ప్లస్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మీరు ఇమేజ్ ప్రాంప్ట్స్‌లో క్యారెక్టర్స్ వచ్చిన ప్రతిసారి మనమైతే క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో, దానికోసం ఏంటి ఈ ప్రాంప్ట్‌ని అయితే యూజ్ చేయాలి. సో, ఇన్ ఎనీ సీన్ అని చెప్పి క్యారెక్టర్స్ ఏమేమైతే ఉన్నాయి మనకి ఆ క్యారెక్టర్స్ ఇచ్చి సో, మనకైతే డానియల్ క్యారెక్టర్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఇదే ప్రాంప్ట్ నేను కాపీ చేసుకొని మళ్ళీ ఇంకోటైతే అరేంజ్ చేసుకుంటున్నా. చేసుకొని ఇక్కడ
ఇంకొక క్యారెక్టర్ అయితే ఉంది కదా మనకి ద ఓల్డ్ మ్యాన్ అయితే ఉన్నారు. సో, అదైతే ఎంటర్ చేసి ఇక్కడ క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే నేనైతే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో, ఇందాక ఇంకో డాక్యుమెంట్‌లో నేను ఈ క్యారెక్టర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకున్నాను కదా! సో, నేనేంటంటే విండోస్ వి కొడితే ఇక్కడ క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. నాకైతే ఒక ఐడియా ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నా. అంటే ప్రీవియస్‌గా కాపీ అయింది ఇదే కదా అని. సో, అలా అయితే చేసుకుంటున్నాను. సో, మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్‌గా అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్నైతే కాపీ చేయండి. ఈ రెండిటిని ఇలా కాపీ చేసుకొని ఇలా సీన్స్ అయితే వచ్చినాయి కదా! సో, ఈ సీన్స్‌లో కంట్రోల్ వి కొట్టండి. ఇలా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2. ఇక్కడ ఇన్ ఎనీ సీన్ వేర్ డానియల్ క్యారెక్టర్ కనిపిస్తే మనకి ఈ క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయమని చెప్తున్నాను అనమాట చాట్‌జీపీటీకి. సో, ఇక్కడ ఎంటర్ కొట్టంగానే మనకి ఇక్కడైతే చేంజెస్ అయితే వస్తాయి. చూడండి. సో, వచ్చేసి ఇక్కడైతే మనకు 5 సీన్స్‌లో మొత్తం చేంజెస్ అయితే జరిగినాయి. సో, ఇది మొత్తం నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఈ నోట్‌ప్యాడ్‌లో అయితే పేస్ట్ చేసుకుంటున్నా. ఈ సీన్స్ మొత్తాన్ని. సీన్స్ అన్నీ వచ్చినాయి కదా! సో, సీన్ 1 ఇక్కడ. సో, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇమేజ్ ప్రాంప్ట్‌లో మీకెప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఉండకూడదు. అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఏమన్నా ఉంటే మీరు గమనించి అంటే లైక్ స్మైల్ గాని, ఇట్లాంటి యాంగర్ గాని, ఇలాంటి కొన్ని ఎమోషన్స్ అయితే ఉంటాయి. ఒక్కోసారి వర్కౌట్ అవుద్ది. ఒక్కోసారి వర్కౌట్ అవ్వదనమాట. ఎందుకంటే ఇమేజ్ సరిగ్గా జనరేట్ అవ్వదు. సో, నేనైతే ఇలాగే చేస్తున్నాను. ప్రెజెంట్ మీరేం చేస్తారంటే ఇట్లా క్యారెక్టర్ డీటెయిల్స్ ఒక్కోసారి రావు. ఒక్కోసారి ఇక్కడొచ్చినియా? ఇక్కడ వచ్చినియి. కొన్ని కొన్ని సార్లు ఏందంటే ఇక్కడ ఓల్డ్ మ్యాన్ ఉన్న చాట ఇక్కడ ఈ క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే యాడ్ అవ్వవనమాట. సో, అప్పుడు మనం మాన్యువల్‌గా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాంప్ట్ అయితే వర్క్ అవ్వదు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, క్లారిటీ అయితే ఇనండి. సో, ఇలా ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి గదా! సో, దీన్ని మీరు పిక్‌లుమెన్ అనే ఈ వెబ్‌సైట్ అయితే ఉంటుంది. సో, ఇది కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే వచ్చేయండి. ఇక్కడ క్రియేట్ అని ఇవ్వండి. ఇక్కడ ఆల్రెడీ ఒక అకౌంట్ దగ్గర లాగిన్ అయితే అయిపోవాలి. సో, ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్‌లో ఇలా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకిక్కడ ఈ బాక్స్ సింబల్ అయితే కనపడుతుంది గదా! సో, మీరు ఏ వీడియోని ఏ ఫార్మాట్‌లో చేద్దాం అనుకున్నారు? 16:9 లేదంటే షార్ట్ ఫార్మాటా? సో, నేను ప్రెజెంట్ అయితే 16:9 ఫుల్ లెంత్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో, ఇక్కడ ఈ సింబల్‌లో అయితే ఫ్లక్స్ అయితే పెట్టుకోండి. ఫ్లక్స్ ఉండాలి. ఇక్కడ 3డీ పిక్చర్ అని ఉండాలి ఖచ్చితంగా. సో, ఇంకొకటి ఈ డాట్స్ అయితే తర్వాత చెప్తాను. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఇమేజ్ పర్ బ్యాట్స్ అని ఉంది గదా! సో, ఈ రీసెంట్‌గా అయితే చేంజెస్ అయితే అయ్యినియి. ప్రీమియం తీసుకోమంటుంది 4:8కి. ఇంతకుముందైతే 4 ఇచ్చేసేవాడు. ఇప్పుడు 2 వరకే వస్తున్నాయన్నమాట లిమిట్. సో, జనరేట్ మీద క్లిక్ చేయండి. ఎంతో టైం పడతది ఈ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేయడానికి. సో, ఈ విధంగా అయితే వచ్చినాయి గదా! సో, మీకు ఏదైతే నచ్చింది. సో, ఫస్ట్‌దైతే నాకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ సీడ్ నంబర్ అయితే ఉండిందన్నమాట. ఈ సీడ్ నంబర్ అయితే కాపీ చేసుకొని ఇక్కడైతే ఈ డాట్స్ ఉన్నాయి కదా! అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో దీంట్లోకెళ్ళిన తర్వాత 6 అని కొట్టి ఇక్కడ సీడ్ నంబర్ అయితే ఎంటర్ చేసి ఉ ఆహ్, ఇట్లా ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాంప్ట్ అయితే యూజ్ చేస్తాం కదా! అప్పుడేందంటే ఆ ఇమేజ్ అయితే ఎలా ఉందో సో, దానికి సంబంధించిన రిలేటెడ్‌గా అయితే నెక్స్ట్ ఇమేజ్ కూడా జనరేట్ అవుతుందన్నమాట. ఇంక నెక్స్ట్ ఇమేజ్ ఇస్తున్నాను. సో, దీనికి సంబంధించి అంటే కన్సిస్టెంట్ క్యారెక్టర్ అయితే వస్తాయన్నమాట. కన్సిస్టెంట్‌గా ఈ ఇమేజ్ అయితే ఫస్ట్ ఇమేజ్ అయితే ఎలా ఉందో సో, దానికి సంబంధించిన రిలేటెడ్‌గా అయితే కొంచెం ఈటిలిని పోలి ఉండేటట్టయితే ఈ ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయన్నమాట. సో, ఈ విధంగా జనరేట్ అయినాయి గదా! సో, కొంచెం రిలేటెడ్‌గా ఇగో ఈ ఫేస్ కొంచెం ఒకలాగా ఉంది. సో, ఇలా అయితే మీరు జనరేట్ చేయండి. మీ సీన్ నంబర్ అయితే ఫిక్స్ చేసేసి జనరేట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్‌లో మనం వరుస అయితే చూసుకుంటాం. ఏది సింక్ అయింది ఏంటని జెప్పి. సో, మనం ఇమేజెస్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఏది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇమేజెస్ అన్నీ ఒక చోట అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 ఇమేజెస్ అయితే నేను వీడియో రూపంలో అయితే మార్చి చూపిస్తాను. వీడియోస్‌గా జనరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ డెస్క్‌టాప్‌లో నేను ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఈ 2 ఇమేజెస్. సో, ఇది 1 అని ఇచ్చేసుకుంటున్నా. ఎంటర్ కొట్టాను. నెక్స్ట్ ఇది చేద్దాం అనుకుంటున్నా. లేదంటే ఇది. మన ఇష్టం. మనకు నచ్చింది సూటబుల్‌గా అనిపించిందయితే తీసుకోవాలి. సో, నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ ఇలాగ సేవ్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ వీడియో జనరేషన్ కోసం హెయిలియో అని వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, ఇప్పుడు చెప్పిన పిక్‌లుమెన్ ఇలాంటి ఇమేజెస్ జనరేట్ చేసేవి చాలా ఉంటాయి. సో, నేను వాడేయి పర్సనల్‌గా నాకైతే వర్కౌట్ అయినయి అయితే నేను చెప్తున్నాను. సో, ఇదొచ్చేసి హెయిలియో అని ఉంటుంది. సో, ఇది కూడా అంతే చాలా ఉన్నాయి ఇలాంటివి. సో, ఇక్కడ ఇమేజ్ టు వీడియో అని సెలెక్ట్ చేసుకొని మనమైతే ఇక్కడ ఇమేజ్‌నైతే అప్‌లోడ్ చేయాలి. సో,
సో, ఇలా ఇమేజ్ అప్‌లోడ్ చేసిన తర్వాత మనకైతే నరేషన్ వచ్చింది కదా! సో, ఫస్ట్ ఇమేజ్‌కి ఇట్లా నరేషన్ వచ్చింది. ఆ నరేషన్ అయితే ఇక్కడ కాపీ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇలా పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వెబ్‌సైట్‌లో ఇట్లా లాగిన్ అయిన తర్వాత మీకైతే 1100 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట స్టార్టింగ్‌లో. అవి కూడా కొన్ని రోజుల వరకు లిమిట్ ఉంటుంది. తర్వాత ఎక్స్‌పైర్ అయిపోతాయి. డైలీ మీకైతే 100 అయితే వస్తూ ఉంటాయి. 100 అంటే డైలీ లిమిట్ 3 అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 30 ఉంది కాయిన్స్. 3 ఇమేజెస్ అయితే ఇచ్చుకోవచ్చు. మీరైతే మెయిల్ అయితే చేంజ్ చేసుకొని అంటే సీన్స్‌ని బట్టి మీరైతే మెయిల్ చేంజ్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 సీన్స్ అయితే ఉన్నాయి. 9 ఇమేజెస్ అయితే వచ్చినాయి అనుకోండి. మీరు 3 మెయిల్స్ అయితే యూజ్ చేస్తే 3 మెయిల్స్ సో 3 అంటే 3 ఇక్కడ 3 వచ్చినాయి కదా! సో ఇలాగే అనమాట. సో ఈ ఇమేజ్ అయిన తర్వాత ఇంకో సీన్ అలా 3 ఇచ్చిన తర్వాత మళ్ళీ మెయిల్ మార్చుకుంటాం. మెయిల్ మార్చుకొని మళ్ళీ 3 మళ్ళీ ఇంకో మెయిల్ మార్చుకొని మళ్ళీ 3 సో ఏం చేస్తామంటే ఇన్‌కాగ్నిటోలో ఓపెన్ చేసి మనమైతే ఈ వెబ్‌సైట్‌కొచ్చి మళ్ళీ లాగిన్ అయితే అవ్వండి. ఎందుకంటే ఇక్కడైతే లాగిన్ అయితే మనకైతే లాగిన్ అవుతుంది. మనం మెయిన్ పేజ్‌లో అయితే అవ్వదనమాట. సో, ఇన్‌కాగ్నిటోలోకొచ్చి హైడ్లో వెబ్‌సైట్‌లోకెళ్ళి అక్కడైతే మీరు లాగిన్ అయితే అవ్వండి. అయితే అప్పుడు మనకైతే వర్కౌట్ అవుతుంది. డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇలా కట్టి మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా జనరేట్ అయితే అవుతుందనమాట. ఇది ఒక్కో టైంలో అయితే చాలా ఫాస్ట్‌గా అవుతుంది. లేదంటే స్లో అయితే పడుతుంది. మీరేం చేస్తారంటే ముందు రోజు నైట్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు 35 మినిట్స్ ఉంది కదా! ఒక్కోసారి 5 అవర్స్, 6 అవర్స్ అని పడుతుంది. సో, అప్పుడేం చేస్తారంటే ముందు రోజు ఇది ఇచ్చేసేసి నెక్స్ట్ డే అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. సో, ఈజీగా ఉంటుందనమాట. సో, నేనిక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. సో, ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు ఎడిటింగ్ అయితే చాలా సింపుల్. ఇప్పుడు ఈ వీడియోస్ ఉంటాయి కదా! సో, ఈ విధంగా అయితే డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా ఫోల్డర్‌లో నీట్‌గా వరుసగా అయితే అరేంజ్ చేసుకోండి. 1, 2, 3 అని. అరేంజ్ చేసుకున్న తర్వాతే ఎడిట్ చేయండి. సో, మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. 'ఎన్ స్టోరీస్ తెలుగు' అని. అది నాదే అనమాట. నేనైతే వర్క్ చేస్తున్నాను దాని మీద. వ్యూస్ చూడొచ్చు. కొంచెం ప్రాపర్‌గానే వర్క్ అవుతుంది. సో, ఆ విధంగా అయితే జనరేట్ అవుతాయి. నేనైతే ప్రాపర్‌గా సీన్ బై సీన్ అయితే సెట్ చేసుకొని ఎడిట్ చేసుకుంటాను. సో, గైస్ ఈటి మీద మీకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకా క్లారిఫికేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అక్కడైతే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే చేస్తాను. సో, గైస్ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి రియలిస్టిక్‌గా మన ఫేస్ ఉండేటట్టుగా అయితే ఏఐతో జనరేట్ చేయబోతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఏం చేయవసరం లేదు. ఇలాగే ప్రాసెస్ కొంచెం సిమిలర్‌గా ఉంటుంది. సో, నేను ఎలాగైతే చూపిస్తానో ఆ వీడియోలో. ఆ వీడియో కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానెల్‌లో వస్తూనే ఉంటుంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.